హలో అండి. ఈ వీడియోలో ఎస్‌జిటికి సంబంధించి కీ రిలీజ్ అయింది. సో, ఎస్‌జిటి వాళ్ళకు ఏ సెక్షన్‌లో ఏ బిట్స్ అన్నవి యాడ్ అయ్యాయి, ఆ సెక్షన్ ఏంటి, ఆ బిట్స్ ఏంటన్నది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా పెట్టాను. అలాగే ఏ సెక్షన్ వాళ్ళకి ఎక్కువ యాడ్ స్కోర్ అయిందని కూడా చెప్తానండి చివర్లో. ఇక మనం ముందుగా చూసినట్లయితే ఈ వీడియో ఆఫ్టర్‌నూన్ 13th ఆఫ్టర్‌నూన్ ఎగ్జామ్ జరిగింది. సో, అందులో 2 బిట్స్ యాడ్ అయ్యాయండి. సో, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా! ఈ 2 బిట్స్ అనేవి 13వ రోజు ఆఫ్టర్‌నూను యాడ్ అయిన క్వెషన్స్. సో, వీటికి 1 మార్క్ వచ్చిందనమాట. అంటే ఒక బిట్ అంటే హాఫ్ మార్క్. సో, 2 బిట్స్ అంటే 1 మార్క్ వచ్చింది 13th సెక్షన్ వాళ్ళకు. నెక్స్ట్ జూన్ 18th అండి. షిఫ్ట్ 1 కంటే మార్నింగ్ సెక్షన్‌కి వచ్చి ఒక బిట్టే యాడ్ అయిందండి. నేను అది స్క్రీన్ మీద చూపిస్తున్నాను. క్లియర్‌గా చూడండి. 18న రాసిన వాళ్ళకు, మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకు ఒక బిట్ మాత్రమే యాడ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ 3 పెట్టిన వాళ్ళకు, ఆప్షన్ 4 పెట్టిన వాళ్ళకు కూడా యాడ్ స్కోర్ అయిందనమాట. రిమైనింగ్ ఆప్షన్ 1, 2 పెట్టిన వాళ్ళకు అక్కడ యాడ్ స్కోర్ కాలేదు. అది గుర్తించాలి. నెక్స్ట్ 18th షిఫ్ట్ 2 అండి. అంటే ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌కి సంబంధించి ఒక బిట్టే యాడ్ అయిందండి. అంటే హాఫ్ మార్క్ వచ్చిందనమాట. సో, 18న మధ్యాహ్నం రాసిన వాళ్ళకు. ఇక నెక్స్ట్ 19th మార్నింగ్ షిఫ్ట్‌కి వచ్చేసి ఒక బిట్టే యాడ్ అయిందండి. అంటే ఒక బిట్ అంటే హాఫ్ మార్క్ అనమాట. మీరు ఇక్కడ హాఫ్ మార్క్ అన్నది అందరికీ యాడ్ అయిపోదండి. ఓన్లీ ఆప్షన్ 1, 3 పెట్టిన వాళ్ళకి మాత్రమే యాడ్ అవుతుంది. రిమైనింగ్ 2, 4 పెట్టిన వాళ్ళకి యాడ్ కాదు. అలాగే మీరు ఆల్రెడీ ఆప్షన్ 1 కరెక్ట్ అని ఆల్రెడీ ముందు ఇచ్చారు కదా! సో, వాళ్ళందరికీ ఆ స్కోర్ అలాగే ఉండిపోతుంది. అంటే యాడ్ స్కోర్ ఏం కాదు. సో, ప్లస్ ఏం అవ్వలేదని అర్థం చేసుకోవాలి. సో, ఈ షిఫ్ట్‌కి వచ్చేసి హాఫ్ మార్కే వచ్చిందండి. ఇక నెక్స్ట్ 19th ఆఫ్టర్‌నూన్ సెక్షన్ చూసినట్లయితే 3 బిట్స్ యాడ్ అయ్యాయండి. ఈ సెక్షన్‌కి ఎక్కువ అని చెప్పుకోవచ్చు మనం. 3 బిట్స్ అంటే 1.5 మార్కులు అనమాట. సో, ఇక మీరు నెక్స్ట్ చూసినట్లయితే జూన్ 1 అండి. మార్నింగ్ షిఫ్ట్‌కి వచ్చేసి 2 బిట్సే యాడ్ అయ్యాయి. అంటే 1 మార్క్ వచ్చింది. అలాగే నెక్స్ట్ జూన్ 2 ఫస్ట్ అంటే మెయిన్ షిఫ్ట్ 1కి వచ్చేసి 2 బిట్స్ యాడ్ అయ్యాయండి. షిఫ్ట్ 2కి వచ్చేసి 3 బిట్స్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే షిఫ్ట్ 2కి వచ్చి 3 బిట్స్ యాడ్ అయ్యాయన్నమాట. సో, ఇవండి నాకు తెలిసిన 19th ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌కి అండి అందరికి ఈక్వల్‌గా 1 మార్క్ యాడ్ అయిపోయినట్టు. ఎందుకంటే ఆప్షన్ 4 కరెక్ట్ అని ఇచ్చారనమాట. సో, 19th వాళ్ళకి ఖచ్చితంగా 1 మార్క్ అన్నది ప్రతి ఒక్కరికి ఆఫ్టర్‌నూన్ సెక్షన్ వాళ్ళకి యాడ్ అయింది. అలాగే మనకి జూన్ 2న కూడా మనకి ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌కి 3 బిట్స్ యాడ్ అయ్యాయి. అక్కడ కూడా 1.5 మార్కులు యాడ్ అయ్యాయండి. సో, రిమైనింగ్ వాళ్ళకి హాఫ్ మార్కు లేదంటే 1 మార్కు అంతేనండి. ఇంకెక్కువ ఎవరికీ అవ్వలేదు. సో, నార్మలైజేషన్ తర్వాత మనకు ఫైనల్ రిజల్ట్ తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకోవాలండి. ఇంకా అంతేనండి. చాలామంది అబ్జెక్షన్ పెట్టారు. కానీ కొంతమంది అబ్జెక్షన్ పెట్టినవి కూడా చూడలేదని చెప్తున్నారు. సో, ఏం చూడలేదన్న క్వెషన్స్ కూడా పెట్టండి. చూద్దాం. బట్ కానీ యూజ్ లేదండి. ఎందుకంటే మనం ఇంకా ఎటువంటి అబ్జెక్షన్ పెట్టినా వాళ్ళు తీసుకోమనేసి ఆల్రెడీ న్యూస్‌లో పెట్టేశారనమాట. ఇంకా మనం ఏం చేసేదేం లేదండి. సో, మనం ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేయడమే. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే నేను ఛానల్‌లో పెడతాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మన టెలిగ్రామ్ ఛానల్‌లో నా ఐడీకి మెసేజ్ పెట్టండి. నేను రెస్పాండ్ అవుతాను. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.